హాయ్ అండి. అన్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను ఈరోజు షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి బ్రౌనీ అండి. బ్రౌనీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో ఒక్కొక్క పాయింట్ వైజ్ చెప్తాను. మనకి ఇందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బటర్ 50 గ్రామ్స్, మిల్క్ మేడ్ వచ్చేసి 150 గ్రామ్స్, చాక్లెట్ వచ్చేసి 150 గ్రామ్స్. నేను ఈ బ్రౌనీ వచ్చేసి 1.5 కేజీ చేస్తున్నానండి. మీకు 1 కేజీ కావాలంటే దాన్ని డబల్ చేసుకోవాలన్నమాట. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో అయితే 150 గ్రామ్స్ చాక్లెట్ బటర్ వేసి నేను మెల్ట్ చేశాను. మెల్ట్ చేసిన తర్వాత మిల్క్ మేడ్ మనం 1 అవర్ మనం చేసే ముందు 1 అవర్ ముందు బయట పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఆ మిల్క్ మేడ్ అందులో మనం మిక్స్ చేయాలి బాగా. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో నేను 40 గ్రామ్స్ మైదా, 25 గ్రామ్స్ కోకో పౌడర్, 1/4 టీఎస్పీ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. ఈ విధంగా మనం షేవ్ చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనము ముందు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బ్యాటర్ని మనం ఇందులో కలిపేయాలి. ఈ విధంగా నేను ఇందులో మిల్క్ మేడ్ కలుపుతున్నాను ఫ్రెండ్స్. 150 గ్రామ్స్ చాక్లెట్, బటర్, మిల్క్ మేడ్ ఒక బౌల్లో మనం మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్లో మనము ఈ చాక్లెట్ మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో అది ఈ బౌల్లో వేసి మనము మిక్స్ చేయాలి. ఒకటే రొటేట్లో మనం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేస్తూ మనము ఒక 2-3 మినిట్స్ మనం బీటర్తో బీట్ చేస్తే మంచి అంటే బాగా వస్తుందన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి లాస్ట్లో మనం ఒక 20 గ్రామ్స్ మిల్క్ని యాడ్ చేయాలి. 20 గ్రామ్స్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత మన బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత ఈ విధంగా నేను చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కలుపుతూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను 20 గ్రామ్స్ పాలన్నీ తీసుకున్నాను. ఈ విధంగా బీట్ చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ బీట్ చేయాలి. ఈ విధంగా బీట్ చేయడం వల్ల బ్యాటర్ మనకి మంచి కన్సిస్టెంట్లో మనకి వస్తుందన్నమాట. మనం బౌల్లో పోర్ చేస్తే కూడా బాగా మంచి రిజల్ట్ వస్తుంది మనకి బ్రౌనీ వచ్చేసి. అందుకని చెప్పి బీట్ చేయాలి. సపోజ్ మీ దగ్గర బీటర్ లేకపోయినా పర్వాలేదు, జస్ట్ స్పాచులాతో మనం చేసినా కూడా నడుస్తుంది మనకి. బీటర్ ఉంటే బీటర్తో చేస్తే బాగుంటుంది. బీటర్ లేని వాళ్ళు ఏం పర్వాలేదు, బీటర్ లేకపోయినా కూడా చేయొచ్చు అనమాట. నా దగ్గర స్క్వేర్ టిన్ లేదు ఫ్రెండ్స్, ఉండేది అది కొంచెం డ్యామేజ్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి ఇంకా నేను ఈ రౌండ్ టిన్లోనే నేను బ్రౌనీస్ చేశానఅనమాట. ఇందులోనే మనకు బ్రౌనీ బాగానే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు మనము. ఎందుకంటే నా దగ్గర స్క్వేర్ షేప్ టిన్ లేదు కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా దీనిపైన నేనైతే బాదంని మనము కొంచెం ముక్కలుగా చేసి ఈ విధంగా నేను దీనిపైన వేస్తున్నాను. బ్రౌనీ పైన మంచి టేస్ట్ ఉంటుంది. ఎంతైతే మనం డ్రై ఫ్రూట్స్ వేస్తామో అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను 35 మినిట్స్ ఓటీజీలో పెట్టిన తర్వాత తీసాను. ఈ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అసలు నేను మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్, అంత బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్.
ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. మీ అందరికీ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని గ్రోత్ అవ్వడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టాను. టేస్ట్ అయితే అమేజింగ్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్